ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా ఎంత పెద్ద హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సుమారు 700 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీ దత్, తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించారు. ఇక సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది కల్కి. ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తదుపరి మైల్ స్టోన్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే దాదాపు 3 వారాల వరకు పూర్తవుతుంది. అయినా సరే చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ఫుల్స్ నమోదవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తాము ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కి అయితే సినిమాని అమ్మామో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ సినిమా రిలీజ్ అయిన 10 వారాల తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అంటే సినిమా రిలీజ్ అయిన 2.5 నెలల తర్వాత మాత్రమే కల్కి సినిమా ఓటీటీలోకి రాబోతోంది. కాబట్టి ఈ సినిమాను సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లలోనే చూడాల్సిందిగా సినిమా యూనిట్ చెబుతోంది. కాబట్టి ప్రస్తుతానికి కల్కిని థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలి.